పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. అసత్య ఆరోపణలు మనోవేదానికి గురి చేస్తున్నాయని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. గ్రూప్ 1 పరీక్ష వివాదాన్ని రాజకీయం చేయొద్దని అన్నారు. కొందరు నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. అప్పులు చేసి ఓ పూట తిని మరో పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా పిల్లలను కష్టపడి చదివించామని చెప్పారు. ఎన్నో త్యాగాలు చేసి చదివిస్తే 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నట్లు నిందలు వేస్తున్నారని, మాకు అంత స్తోమత లేదని అంటున్నారు. రాజకీయం కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు.